ఒక గ్రామంలో సావిత్రి అనే మహిళ ఉండేది. ఆమె పనులు చాలా చక్కగా చేసేది. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పొలం పనులు చేస్తూ ఉంటాడు. ఒకరోజు సావిత్రి తన కొడుకుని అడిగింది, రాము, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అప్పుడు రాము అన్నాడు, అమ్మా, నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. తర్వాత సావిత్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది వాళ్ళకి. తర్వాత సావిత్రి కూడా పనుల్లో బాగా సహాయంగా ఉండేదన్నమాట. ఎందుకంటే కోడలంటే అంత ఇష్టం. బాగా ఆడుకుంటూ పనులు చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా బాగా ఉండేవాళ్ళు. అది చూసిన రాము సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు కోడలు నిద్రపోతూ ఉంది. అత్తకి కోపం వచ్చింది. ఏంట్రా ఇంకా లేవలేదు? అయ్యో అత్తయ్య, క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. సారీ అత్తయ్య అని చెప్పింది. సరే, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, సరేనా? ఒకరోజు గ్రామంలో ఉత్సవాలు జరిగాయి. అప్పుడు అత్త ఏమనిందంటే, సిరి, రేపు బంధువులు వస్తాడు, అన్ని పనులు చెయ్యాలి. వచ్చిందండి వయ్యారి చెప్పడానికి. సరే అత్తయ్య, ఓకేనా, చేస్తాను అన్ని. ఆ పక్క రోజు అన్ని పనులు చేసింది చక్కగా. అన్ని వంటలు తయారు చేసింది చక్కగా. సిరి, వంటలు అయ్యాయా? బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ తొందరగా అని చెప్పింది. తర్వాత సిరి అందరికీ వడ్డించింది. చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు. అమ్మా సిరి, చాలా చక్కగా చేసావమ్మా. నా ఇంటి పరువు తెలపెట్టావు. అయ్యో అత్తయ్య, అలా అనకండి, అంతా పనిలే కదా. అలా మురిసిపోయారు. పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్.